దగ్గుపాటి నందమూరి హీరోస్తో అదిరిపోయే మల్టీ స్టారర్ ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి. వెంకీగా బావ, కళ్యాణ్ రామ్ బావమర్దిగా నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్న హిట్ మిషన్ డైరెక్టర్. క్రేజీ మల్టీ స్టారర్తో 2027 సంక్రాంతి వేట షురు. ఇంతకీ ఈ మూవీ స్టోరీ ఏంటి, జోనర్ ఏంటి, హీరోయిన్స్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఈసారి దొరుకుతాడా లేదా అనేటువంటి డిస్కషన్ మధ్యలో వచ్చి మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ తన అకౌంట్లో వేసుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. వరుసగా 9 సక్సెస్లు అందుకున్నటువంటి డైరెక్టర్గా అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. దీంతో అనిల్ 10వ సినిమాపై అందరి దృష్టి పడింది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి అనేక వార్తలు ప్రచారంలో ఉన్నటువంటి టైంలో అనిల్ రావిపూడి తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా తన నెక్స్ట్ మూవీని డైరెక్ట్ చేస్తున్నట్లు అనిల్ రావిపూడి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. వచ్చే సంక్రాంతికి సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. మొదటి 100 కోట్ల బొమ్మ కొట్టినటువంటి హీరో వెంకటేష్ గారితో, మొదటిసారి బొమ్మ తీసేటువంటి అవకాశం ఇచ్చిన హీరో కళ్యాణ్ రామ్ గారితో కలిసి 2027 మొదటి పండుగకి మేము ముందుకు వస్తున్నామని అనిల్ ట్వీట్ చేశాడు. దీనికి #వెంకీ_అనిల్5, #NKRAR అనేటువంటి హ్యాష్ట్యాగ్స్ కూడా పెట్టారు. ఈ సందర్భంగా వెంకీ, కళ్యాణ్ రామ్లతో రూపొందించినటువంటి ఓ వీడియోని షేర్ చేసుకున్నారు. మనశంకర వరప్రసాద్ గారు సక్సెస్ ప్రెస్ మీట్లోనే అనిల్ రావిపూడి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. తన 10వ సినిమాకి ఐడియా క్రాక్ అయిందని, ఈసారి టైటిలే చాలా విచిత్రంగా ఉంటుందని, మళ్ళీ వస్తున్నాడ్రా అని అనుకుంటారని కూడా తెలిపారు. ఇందులో హీరో ఎవరనేది అప్పుడు చెప్పలేదు, కానీ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ అయితే స్టార్ట్ అయిందని చెప్పారు. అయితే వెంకటేష్తోనే అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఉంటుందని కూడా సంక్రాంతి కంటే ముందే వార్తలు వచ్చాయి. అయితే ఈ క్రమంలోనే ఇదొక మల్టీ స్టారర్ అనేటువంటి టాక్ బయటకు వచ్చింది. దీంతో వెంకీతో పాటుగా ఇంకో హీరోగా ఎవరు నటిస్తారనేటువంటి ఆసక్తి అందరిలో నెలకొంది. మలయాళం యాక్టర్ ఫహద్ ఫాజిల్కి కూడా అనిల్ రావిపూడి స్టోరీ నరేట్ చేశాడని, ఆ తర్వాత కార్తీక్కి కూడా కథ చెప్పాడని వార్తలు వచ్చాయి. కానీ చివరకు ఆ క్యారెక్టర్ కీ కోసం కళ్యాణ్ రామ్ను ఎంపిక చేశారు. నందమూరి, దగ్గుపాటి హీరోల కాంబినేషన్లో మల్టీ స్టారర్ అనౌన్స్ చేయగానే ఈ ప్రాజెక్ట్ క్రేజీగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో వెంకటేష్ యాక్ట్ చేసినటువంటి చింతకాయల రవి మూవీలో ఒక సాంగ్లో జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ అపియరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కూడా వెంకీతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చినటువంటి పటాస్ సినిమాతోనే అనిల్ రావిపూడి డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వెంకటేష్తో F2, F3 సంక్రాంతికి వస్తున్నాం అండ్ లేటెస్ట్గా మనశంకర వరప్రసాద్ గారు వంటి సినిమాలను రూపొందించారు అనిల్ రావిపూడి. ఇప్పుడు వెంకీతో 5వ సినిమా అనౌన్స్ చేశారు. దీనికి ప్రొడ్యూసర్ ఎవరనేది క్లారిటీ లేదు, కానీ 2027 సంక్రాంతికి రిలీజ్ అని అనౌన్స్ చేసేశారు. ఈ సినిమాని కూడా అనిల్ రావిపూడి సంక్రాంతి బరిలో నిలిపేలా రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అండ్ హీరోయిన్స్గా ఎవరు కనిపిస్తున్నారు అనే విషయాలైతే ప్రస్తుతం అయితే గాసిపే. అయితే ఇప్పటికే అనిల్ రావిపూడి డైరెక్టర్గా విక్టరీ వెంకటేష్ హీరోగా 3 సినిమాలు తెరకెక్కితే ఆ 3 కూడా సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. ఈ సంవత్సరం రిలీజ్ అయినటువంటి మనశంకర వరప్రసాద్ గారు మూవీలో కూడా విక్టరీ వెంకటేష్ కీ రోల్ ప్లే చేశాడు. హిట్ మిషన్కు డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చింది నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చినటువంటి పటాస్ సినిమాతోనే అనిల్ రావిపూడి డైరెక్టర్గా పరిచయం అయ్యాడని అందరికీ తెలిసిందే. తనకు డైరెక్టర్గా అవకాశం ఇచ్చినటువంటి కళ్యాణ్ రామ్తో మళ్ళీ సినిమా తీస్తుండడంతో నందమూరి ఫ్యాన్స్ మస్తు ఖుషి అవుతున్నారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్గా స్టార్డమ్ తెచ్చుకున్నటువంటి తర్వాత తనకు లైఫ్ ఇచ్చినటువంటి హీరోని మర్చిపోకుండా మళ్ళీ తనతోనే సినిమా చేస్తుండడంతో అనిల్ రావిపూడి కొనియాడారు. అయితే వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో నిలిచేటువంటి సినిమాపై ఇప్పటి నుంచే మంచి హైప్ అయితే క్రియేట్ అవుతుంది. అనిల్ రావిపూడి అందరి అంచనాలకు జలకిస్తూ హీరో వెంకటేష్తో పాటు మరో యాక్టర్ ఎవరనేది సస్పెన్స్ గురించి గత కొన్ని రోజులుగా చాలా రోజుల నుంచి లీకులు వచ్చాయి. ముఖ్యంగా ఫహద్ ఫాజిల్, కార్తీ పేర్లు బలంగా వినిపించాయి. అయితే నిజంగా సంప్రదింపులు జరిగాయా లేక ఏదైనా కారణాల వల్ల వద్దనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఫైనల్గా నందమూరి కళ్యాణ్ రామ్ని లాక్ కావడం ఎవ్వరు అనుకోని కొత్త ట్విస్టే. అయితే అనిల్ రావిపూడిని నమ్మి పటాస్ రూపంలో తొలి అవకాశం ఇచ్చింది కళ్యాణ్ రామే. డెబ్యూతోనే సూపర్ హిట్ కొట్టి మంచి సక్సెస్ని అందుకున్నాడు. అయితే ఈ కాంబో తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కాంబో సెట్ అవ్వలేదు. పటాస్ 2 కోసం అప్పుడప్పుడు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నా అప్పటికి అనిల్ రావిపూడి పూర్తిగా ఫన్ జోన్లోకి వెళ్ళిపోయారు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ చేతులు కలపడం విశేషమే. వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఆన్ స్క్రీన్ కాంబో డిఫరెంట్గా ఉండబోతుందనేది అర్థమవుతుంది. ఎక్కువ యాక్షన్ కమర్షియల్ సినిమాలు చేసినప్పటికీ కళ్యాణ్ రామ్ కామెడీ కూడా చాలా బాగా పండించగలడని కొన్ని శాంపిల్స్ పటాస్లో చూపించారు అనిల్ రావిపూడి. తర్వాత ఈ యాంగిల్ ఇతర డైరెక్టర్స్ వాడుకోవడంలో కొంచెం విఫలమయ్యారు. ఇప్పుడు తిరిగి ఇంకో ఛాన్స్ వచ్చేసింది. అనుకున్నట్టే 2027 సంక్రాంతి రిలీజ్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఒక్కసారి అనౌన్స్ చేశాక ఎట్టి పరిస్థితులను దాన్ని మిస్ కాకుండా చూసుకోవడం అనిల్ రావిపూడికి మాత్రమే వెన్నతో పెట్టినటువంటి విద్య. సో ఎలాంటి డౌట్లు పెట్టుకోనక్కర్లేదు. దీనికి చాలా పొడవైనటువంటి టైటిల్ కూడా లాక్ చేశారని తెలుస్తుంది. ఇప్పటి వరకు దీన్ని ప్రకటించకపోవచ్చు, కానీ సరైన సందర్భం చూసి రివీల్ చేస్తారు, కానీ కొంచెం టైం పడుతుంది. ఆల్రెడీ వచ్చినటువంటి లీకుల ప్రకారం ఇందులో వెంకటేష్ అండ్ కళ్యాణ్ రామ్ బావా బామర్దులుగా యాక్ట్ చేయబోతున్నారట.
అయితే ఈ ఇద్దరికి ప్లస్ భార్యల మధ్య కామెడీ ప్రధాన హైలైట్గా ఉంటుందని కూడా చెబుతున్నారు. హీరోయిన్స్గా కీర్తి సురేష్ అండ్ పూజా హెగ్డే హీరోయిన్లుగా అనుకుంటున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా అనిల్ రావిపూడి చేసినటువంటి సినిమాలు అన్నీ కూడా జస్ట్ ఫన్ జోన్ అండ్ దాని తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఇలానే ఉంటాయి. బట్ సరికొత్తగా అంటే వెంకీమామ లాంటి ఎలా అయితే అక్కడ ఆల్రెడీ మనం వెంకటేష్ అండ్ దాని తర్వాత చైతుని చూసామో, బట్ దీంట్లో బావా బామర్దులుగా యాక్ట్ చేస్తారనమాట వీళ్ళిద్దరు. సో ఆ మూవీ డైరెక్టర్ వేరు, బట్ జోనర్ మాత్రం డెఫినెట్గా ఫ్యామిలీ జోనరే. అది కూడా సంక్రాంతికి వచ్చేటువంటి సినిమానే కాబట్టి చాలా ఈగర్గా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా చూస్తున్నారు చాలామంది ఫ్యాన్స్. ఎందుకంటే ఇక్కడ కళ్యాణ్ రామ్ అనేటువంటి ఆప్షన్ స్టిల్ ఇప్పటి వరకు కూడా లేదు. మేజర్గా ఫహద్ ఫజిల్ వినిపించాయి, ఫస్ట్ కార్తీ పేరు వినిపించాయి. కార్తీని పెట్టుకుంటే అక్కడ తమిళ్లో కూడా వర్కౌట్ అవుతుంది అట్లీస్ట్, లేదంటే అటు ఫహద్ ఫజిల్ని పెట్టుకుంటే మలయాళంలో వర్కౌట్ అవుతుంది. ఈ రెండు సినిమాలు అంటే అక్కడ మలయాళంలో కూడా ఇలాంటి ఎంటర్టైన్మెంట్స్ చూస్తారు, తమిళ్లో కూడా చూస్తారు. కాబట్టి వీళ్ళిద్దరైతే అండ్ ప్రాజెక్ట్కి ఇంకో కొంచెం బిజినెస్ పరంగా ఎక్కువగా కొంచెం ప్లస్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఫస్ట్ వాళ్ళిద్దరిని అనుకున్నట్లయితే తెలుస్తుంది. బట్ కాకపోతే అది అఫీషియల్గా వాళ్ళ దగ్గరికి స్టోరీ నెరేట్ చేశారా లేదా అనేది తెలియదు. కానీ ఎట్టకేలకు ఇప్పుడు ఈ న్యూస్ తెలిసాక చాలామంది తెలుగు ఫ్యాన్స్ అందరూ కూడా మేజర్గా ఇక్కడ కళ్యాణ్ రామ్ని తీసుకోవడమే పర్ఫెక్ట్ ఆప్షన్ అని కూడా చాలామంది అంటున్నారు. ఎందుకంటే బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టినా ఇన్ కేస్ కొంచెం ఆ ఫీల్ అనేది ఉండదు అండ్ వేరే లాంగ్వేజ్ హీరోలు కాబట్టి అది కొంచెం సినిమాటిక్గానే ఉంటుంది. బట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ కళ్యాణ్ రామ్ అండ్ విక్టరీ వెంకటేష్ ఇద్దరే సినిమాకు పెద్ద ప్లస్. ఎందుకంటే అటు నందమూరి వారసుడు అయినా దగ్గుపాటి వారసుడైనా వీళ్ళిద్దరూ కలిసి బావబామర్దులుగా యాక్ట్ చేస్తే అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంచి బిజినెస్ వర్కౌట్ అవుతుంది. అండ్ ఇది ఒక చూడడానికి కూడా ఒక క్రేజీ కాంబో లెక్క కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య అంటే బేసిక్గా ఇద్దరు చేసేటువంటి సినిమాలు వెంకీ ఆల్రెడీ ఫన్ జోన్ క్యారెక్టర్స్ ఇలాంటివి చేస్తూనే ఉంటారు. బట్ కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకు పటాస్లో తప్పితే అంత ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీలో మనం చూడలేదు. బట్ దీంట్లో బావబామర్దిగా అంటే వెంకీకి ఇద్దరు బావబామర్దులు అంటే నిజంగా చూసేటువంటి ఫ్యాన్స్ కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అంటే ఇద్దరు బావబామర్దులుగా ఎలా యాక్ట్ చేయబోతున్నారు అండ్ దాని తర్వాత వాళ్ళు చేసేటువంటి సీన్స్ కామెడీ సీన్స్ ఏంటి అనేది ఇక్కడ ఒక పెద్ద కొంచెం క్యూరియాసిటీ పెంచేటువంటి విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు చూసినట్టే బావబామర్దులు అంటే బేసిక్గా బయట ఒక రకంగా ఉంటారు, కానీ సినిమాలో ఇద్దరు అంటే ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ఇద్దరు బావబామర్దులు అంతకన్నా డబుల్గా ఉంటారు. అండ్ దీంతో బలమైనటువంటి దీంట్లో ఒక ఎమోషన్ కూడా ఉంటుంది. అది సినిమా క్లైమాక్స్లో తెలుస్తుందని కూడా కొన్ని సోషల్ మీడియాలో కమెంట్స్ వస్తున్నాయి. ఏదైతే మనశంకర వరప్రసాద్ గారు ఎంటర్టైన్మెంట్తో పాటు ఫాదర్ సెంటిమెంట్ ఏదైతే చూపించాడో అనిల్ రావిపూడి, దీంట్లో కూడా ఒక బలమైనటువంటి ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుందని కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. హీరోయిన్స్గా కీర్తి సురేష్ అండ్ దాని తర్వాత పూజా హెగ్డేగా అనుకుంటున్నారు. సో దీంట్లో ఎవరు జోడీ అనేది తెలియదు, కానీ మొత్తంగా మాత్రం పూజా హెగ్డే విక్టరీ వెంకటేష్కి జోడీ అని కూడా కొంచెం సోషల్ మీడియాలో అలా లీక్ అవుతున్నాయి. బట్ ఈ రెండు విషయాల మీద కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కానీ సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు అనిల్ చేసినటువంటి సినిమాలన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ సినిమా ఒక ఎత్తు. ఎందుకంటే అనిల్ డైరెక్ట్ చేయబోయేటువంటి సినిమాలు ఇప్పుడు 10వ సినిమా. అంటే ఇప్పుడు తీసినటువంటి సినిమాలన్నీ కూడా ఓకే హిట్ ఆర్ ఫ్లాప్ పక్కన పెడితే అన్నీ కూడా డౌట్గా వచ్చినాయి, కానీ ఇది 10th ప్రాజెక్ట్. ఎవరికైనా కానీ స్పెషల్ నెంబర్ ఉంటాయి, స్పెసిఫిక్గా కొన్ని నెంబర్స్ ఉంటాయి. 10 కావచ్చు, 25 కావచ్చు, 75, 100 ఇలాంటి హీరోస్ నెంబర్స్ సినిమాలన్నీ కూడా కొంచెం స్పెషల్ మూవీస్ ఉంటాయి. సో అందులో అనిల్ రావిపూడికి ఇది 10th ఫిలిం కాబట్టి సో 10వ సినిమాని ఇంకా చాలా ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని డైరెక్ట్ చేస్తాను కూడా గతంలో ఆయన కొన్ని సందర్భాల్లో చెప్పడం అయితే జరిగిందనమాట. సో చూడాలి మరి ఇన్ కేసు మేజర్గా కనుక కొంచెం ముందు వెళ్తూ ఉంటే దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్స్ అయితే రావడం జరుగుతుంది. బట్ నిజంగా ఈ క్రేజీ కాంబో ఇప్పటి వరకు అండ్ మనశంకర వరప్రసాద్ గారు ఎంత వెయిట్ చేస్తారో ఈ కాంబో కోసం అంతకన్నా డబుల్ చేస్తారు. బికాస్ ఇక్కడ వెంకీ పక్కన కళ్యాణ్ రామ్ యాక్ట్ చేస్తుండడం. సో ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్రమోషన్స్ అవన్నీ కూడా ఎంత బాగా పర్ఫెక్ట్ చేస్తాడో తెలిసిందే. అప్పుడు వెంకీతోటి తమ్ముడు చేశాడు, ఇప్పుడు వెంకీతోటి అన్న చేస్తున్నాడు అని కూడా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నాయి. ఎందుకంటే చింతకాయల రవిలో ఒక చిన్న స్పెషల్ అపీరెన్స్ ఉంటుంది యంగ్ టైగర్ది, ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఫుల్ లెంత్లో చూస్తున్నారు. సో చూడాలి మరి ఇన్ కేసు ఈ సినిమాని ఎలా ఉండబోతుంది ఏంటో తెలియాలంటే మాత్రం దీనికి సంబంధించిన డీటెయిల్స్ హీరోయిన్స్ అవన్నీ తెలియాలంటే ప్రొడ్యూసర్స్ ఇంకొద్ది రోజులు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. సో మరికొద్ది రోజుల్లో మరికొన్ని అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. సో మరి అటు కళ్యాణ్ రామ్ అండ్ దాని తర్వాత విక్టరీ వెంకటేష్ అండ్ మధ్యలో అనిల్ రావిపూడి. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.